బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ నిర్లక్ష్యంతో ఏడాది ప్రారంభంలో తిరుమలలో జరిగిన తొక్కిసలాట భక్తుల ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇంకా మన కళ్ళ ముందే ఉంది. అయితే తాజాగా అలిపిరి వద్ద ఇవాళ దాదాపు తొక్కిసలాట ముదిరే పరిస్థితులు కనిపించాయి. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద దర్శన టికెట్లు జారీ నేపథ్యంలో భారీగా భక్తులు వచ్చారు. ఈ క్రమంలో క్యూ లైన్లో తోపులాట జరగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆ సమయంలో అక్కడే భద్రతా సిబ్బంది చేతులెత్తేశారు. భక్తుల్ని అదుపు చేసే పేరుతో లాఠీ చార్జ్కు దిగారు. అయితే పోలీసులు దురుసు ప్రవర్తనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపటికే భక్తులే నియంత్రించుకుని పరిస్థితి అదుపు తప్పకుండా చూసుకున్నారు. టీటీడీ నిర్లక్ష్య ధోరణితోనే తాము ఇబ్బంది పడాల్సి వస్తుందని భక్తులు ఈ సందర్భంగా వాపోతున్నారు. భక్తుల తోపులాట ఘటనలో భక్తులు టీటీడీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ మేనేజ్మెంట్ సరిగ్గా లేదన్నారు. వీఐపీల సేవల్లో అధికారులు మునిగిపోతున్నారన్నారు. సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చారు. స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యం మాకు ఉండకూడదా? భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని సామాన్య భక్తులకు ఇచ్చే సర్వదర్శనం టికెట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది. విద్యా సంస్థలకు సెలవు కావడంతో గురువారం తిరుమలకు భక్తి రద్దీ ఒకసారిగా పెరిగిందని అధికారులు తెలిపారు. క్యూ లైన్లోకి భక్తులు అనుమతి నిలిపివేసినట్లుగా పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు భక్తులను క్యూ లైన్లోకి అనుమతిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.